క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన దేవుడు అద్వితీయుడు, సర్వలోకానికి సృష్టికర్త, సృష్టి స్థితిలయ కారకుడు, మహోన్నతుడు, కృపగలిగిన వాడు, రాజులకు రారాజు. ఇలా ఎన్ని పదాలు వాడినా, మన తెలుగు భాషలోని అన్ని పదాలు వాడి ఆయన స్తుతించి పొగిడినా సరే ఆ పదాలు ఏవి కూడా అవి సరిపోవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుడిని ప్రేమ స్వరూపిగా చూడొచ్చు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రేమకు అసలైన నిర్వచనము దేవునిలోనే ఉంది. దేవుడు అన్న పదానికే అర్థము ప్రేమ. ప్రేమ అన్న మాట మరి మన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అంత గొప్ప మహోన్నతుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన నమ్మిన బిడ్డలుగా మనం అందరము చాలా ధన్యులము. అసలు దేవుడు అన్నవారు ఎవరు? ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడే ఈ భూలోకానికి దిగివచ్చి శరీరధారిగా మారి కొంతకాలం మన కొరకు పాపం లేని జీవితము జీవించి ఒక మార్గదర్శకమైన జీవితాన్ని మన కొరకు చూయించి ఆయన తన పరిశుద్ధ రక్తంతో మరి అనేక లేఖనాలు రాసి ఉన్నట్లుగా ఆ లేఖనాలు నెరవేరుస్తూ ఆయన తన పరిశుద్ధ రక్తంతో మన పాపాన్ని కడిగి మరణించి తిరిగి పునరుత్థానమయ్యారు. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు తిరిగి మన కొరకు ఒక ఆదరణకర్త పంపిస్తానని చెప్పినటువంటి పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. ఆయన ఒక్కడే ఈ లోకానికి సృష్టికర్త. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి, దైవత్వం అంటే ఏంటి? చాలా మంది అనేక రకాలుగా అనేక మందిని దేవుళ్ళు దేవతలని చెప్పొచ్చు, కానీ నిజంగా దైవత్వం అంటే ఏంటి, దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అందులో మొదటిది హీజ్ ఓమ్నిషియంట్. అంటే ఆయన అన్నిటికీ మూలాధారము. ఆయనలో సంపూర్ణత ఉంది, ఆయనలో ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఆయన సమస్తము తెలిసినవాడు. ఆయనకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. అదే ఆ పదానికి అర్థము. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు కనుక ఆయనకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. అందుకని యోబు గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాసి ఉంది, దేవుడు పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడని నీకు తెలియనా అని. అంటే పరిపూర్ణ జ్ఞానము. జ్ఞానము అంటేనే చాలా గొప్ప విషయము. జ్ఞానం లేకుండా మరి ఈ భూమి మీద ఏది కూడా జరగదు. ప్రతి మనిషికి కొంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి జీవరాశికి కూడా వాడుకున్నటువంటి పరిమాణంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే ఆ జ్ఞానముకి మూలాధారమే దేవుడు. ఆ జ్ఞానమే దేవుడు. దేవునికి అర్థమే ఆయనలో పరిపూర్ణమైన జ్ఞానం ఆయనలోనే నిగూఢమై ఉంది. అందుకనే సాల్మోన్ మహారాజు దేవుళ్లకు దేవతలకు ప్రార్థించలేదు, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని. ఆయన మధ్యలో కొంతకాలము స్త్రీ యొక్క తలంపుల్లో పడిపోయి డైవర్ట్ అయినా సరే ఆయనకు తెలుసు నిజమైన దేవుడు యెహోవాయ, నిజమైన దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభువే అని. ఆయన మాత్రమే అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నీకేమి కావాలని అడిగినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని. అంటే దేవుడినటువంటి కొంత జ్ఞానం, ఆవగింజంత జ్ఞానమైన మనిషికి వస్తే మనిషిలో చాలా గొప్ప పరిపూర్ణత వస్తుంది. ఈ భూమి మీద ప్రతి మానవునికి అటువంటి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకనే కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాసి ఉంది, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు, అన్లిమిటెడ్. ఎలా అయితే ఆయన ప్రేమ అన్లిమిటెడ్ లవ్, అంటే ఎలా అయితే ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్. ఇక దేవునిలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ, రెండవ గుణం ఏంటంటే హీఈస్ ఓమ్నిపోటెంట్. అంటే లోకంలోని సమస్త కార్యమును జరిగించేవాడు దేవుడే. ఈ లోకంలో ఏ కార్యాన్ని కూడా దేవుడు చిత్తము లేకుండా, దేవుడు ఎలవ చేయకుండా జరిగించేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. సాతాను మనల్ని శోధించాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనల్ని శోధించగలుగుతుంది. ఆయనే సమస్త కార్యాన్ని జరిగించేవాడు, సమస్తాన్ని కూడా ఒక విధంగా నడిపించేవాడు, ప్రపంచంలో ప్రతిదీ నడిపించేవాడు కేవలము దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి సృష్టికర్త. అందుకని యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాసి ఉంది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన మాత్రమే సమస్త క్రియలు చేయగలిగిన వాడు. ఆయనే సృష్టికర్త కనుక సృష్టించిన వాడికి అధికారం ఉంటుంది. మరెవరికి కూడా ఆ యొక్క సృష్టి పైన అధికారం ఉండదు. సృష్టించిన వాడికి అధికారం ఉంటుంది. సృష్టించిన వాడు ఆయనే కనుక ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన సృష్టి స్థితి లయ కారకుడు కనుక హీఈస్ ఓమ్నిపోటెంట్. ఆయన యొక్క పనులకు లిమిట్స్ లేవు. ఎవరు కూడా లిమిట్స్ పెట్టలేరు కూడా. ఒక లిమిట్ పెట్టి నువ్వు ఇంతవరకే చేయగలుగుతావు అన్నటువంటి చెప్పేటువంటి అధికారము
ఎవరికి కూడా దేవునికి చెప్పేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. ఆయనకు ఎగనెస్ట్గా నోరెత్తి మాట్లాడేటువంటి అధికారము ఏ మానవ మాతృనికి, ఏ యొక్క దేవదూతలకు కానీ, లోకంలో ఉన్నటువంటి ఏ శక్తికి కానీ లేదు. ఆ ప్రతి శక్తిని మరి నిర్మించిన వాడు దేవుడే, ప్రతి ఆత్మ నిర్మించిన వాడు దేవుడే. దేవదూతలైనా సరే, మానవ జాతి అయినా సరే, సకల జీవరాశులైనా సరే, మూగ జంతువులైనా సరే, జలచరములైనా సరే, ఆకాశంలో ఎగిరే పక్షులైనా సరే, ప్రతిదీ కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతిదీ కూడా దేవుడు తన హస్తంతో చేయబడింది. ఆయన యొక్క జ్ఞానంతో నిర్మించుకున్నది. ఆయన సృష్టికర్త కనుక ఎవరు కూడా నువ్వు ఇది చేయొద్దు అని చెప్పేటువంటి అధికారము, దేవునికి ఎగనెస్ట్గా మాట్లాడేటువంటి అధికారం ఎవరికి లేదు. హీజ్ ఓమ్నిపోటెంట్, ఆయన సర్వంతర్యామి అనుకునేటువంటి రెండవ క్వాలిటీ ఇది. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇలా రాసి ఉంది, దేవునికి అసాధ్యం ఏదీ లేదని రాసి ఉంది. అంటే దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. ఆయన ఇప్పటికిప్పుడు చనిపోయిన వాడిని బ్రతికించాలన్న ఈ ఒక్క క్షణంలో ఆయన ఒక్క మాట చెప్పిన బతుకుతారు. ఆయన తలుచుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలు ఇప్పటికిప్పుడు పోవాలంటే ఆయన తలుచుకుంటే ఇప్పుడే పోతాయి. కానీ ఎందుకు పోవడం లేదు అంత ప్రార్థించినా అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన ఏది చేస్తే ఒక కారణం ఉంటుంది. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన వాడు, చేస్తాడు కూడా. ఆయనకి సాధ్యము కానిదంటూ ఏది లేదు, సమస్తం ఆయనకు సాధ్యం. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక మూడవ క్వాలిటీ ఏంటంటే ఓమ్ని ప్రెజెంట్. హీఈస్ ఓమ్ని ప్రెజెంట్. ఇక మూడవ క్వాలిటీ ఏంటంటే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. అంటే ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. ఇక్కడ చూసిన ఆయన యొక్క ఆత్మ ప్రభావం కనపడుతుంది. ఆయనను వదిలివేసి మనం ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. ఆయన నువ్వు ఒకవేళ ఈ గ్రహాన్ని వదిలిపెట్టి వేరే గ్రహానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. ఈ పాలపుంతను వదిలిపెట్టి వేరే పాలపుంత అక్కడికి వెళ్ళినా సరే, వేరే గ్యాలక్సీకి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. లోకానికి అంతం లేదు. పైన ఎంత దూరం ఉందో కింద ఎంత దూరం మనకు తెలియదు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నీ వెనకాల వస్తారు. అంటే ఆయన సమస్తము నిండుకుని ఉన్నారు ఆయన. నువ్వు పాతాళానికి కింద దాక్కున్నా సరే ఆయన అక్కడ ఉంటారు. ఆకాశానికి ఎక్కువ వెళ్ళినా సరే ఆయన అక్కడ ఉంటారు. ఆయన లేని చోటు అంటూ లేదు. ఆయన కళ్ళకి మనం ఎవరము రహస్యము కాదు. ఆయన కళ్ళకి మన అందరము బయలుపరచబడి ఉన్నాము. ఆయన సర్వంతర్యామి. ఆయన సమస్తాన్ని చూస్తాడు. ఓమ్ని ప్రెజెంట్. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ గాడ్, మైటీ గాడ్, మైటీ క్రియేటర్. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నీ పాతాళమున పండుకొనినా అక్కడను నీవున్నావు. నీ పాతాళమున పండుకొనినా అక్కడను నీవున్నావు. ఎందుకంటే తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. ఎలా అయితే మన నీడ ప్రతిక్షణం మనల్ని వెంబడిస్తుందో ఆయన యొక్క ప్రెజెన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెంబడిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంత గొప్ప దేవుణ్ణి మనము పొందుకొని ఉన్నాము. అందుకనే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో రాసి ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసి ఉంది, ఆయన సమీపాన ఉన్నా దూరాన ఉన్నా ఆయన దేవుడే. నువ్వు ఎక్కడికి ఏ మూలకెళ్ళి దాక్కొని ఉన్నా, 10 గ్రహాలు దాటి వెళ్ళినా సరే, ఏ ప్లానెట్కి వెళ్ళినా సరే ఆయన దేవుడే నీకు. నేను మీతో చాలాసార్లు ఈ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నాను. ఒకనొక రోజు, అంటే చాలా కాలం క్రిందట ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మను ఒకరు తట్టి లేపి ఆకాశానికి పైకి ఎటో తీసుకువెళ్ళారు. ఒక వేరే లోకానికి తీసుకువెళ్ళారు. ఆ లోకానికి వెళ్ళినప్పుడు నాకు అన్ని వైట్ బిల్డింగ్స్, తెల్లటి బిల్డింగ్స్ కనపడుతున్నాయి. కానీ అక్కడ ఎవరు కూడా లేరు. ఎవరైనా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ యొక్క స్థలము. చుట్టూ తిరుగుతున్నాను, ఎవరైనా కనపడతారేమో, తెలిసిన వాళ్ళ మనుషులు ఎవరైనా కనపడతారేమో అని చూస్తున్నాను. ఎవరూ లేరు. కానీ చాలా అందమైన ప్రాంతము, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాను, చూసుకుంటూ ఆ ఎత్తైన భవనాలు చూసుకుంటూ. ఒక దగ్గర ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు వేసుకుని నా వద్దకు వచ్చి నన్ను ఆ యొక్క లోకపు అంచులకు చివరికి తీసుకొచ్చి ఇలా కిందకి చూడమన్నారు. ఇలా కిందకి చూసినప్పుడు ఈ లోకం నుండి ఆ కింద ఉన్నటువంటి ఆ గ్రహాలన్నీ నాకు కనపడుతున్నాయి. ఎన్నో కొన్ని వేల కొలది గ్రహాలు. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులో ఒక గ్రహాన్ని చూయించి, అదిగో భూమి అని చెప్పి నాకు చూయించారు. ఒక బ్లూ కలర్ లైట్లో వెలుగుతూ ఉంది భూమి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, వెంటనే నువ్వు వెళ్ళిపో, నేను నీకు అక్కడ అప్పగించిన పని నువ్వు పూర్తి చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి తిరిగి వస్తావు అన్నారు. వెంటనే నాకు మెలకు వచ్చింది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఆ గ్రహాలు ఇప్పటికీ నాకు గుర్తు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే కదా ఉండేది. ఇవన్నీ కూడా ఆపరేట్ చేసేది ఆయనే. సైంటిస్టులు ఒక గ్రహంలో ఒక చిన్న పాయింట్లో ఏముందో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడి రాకెట్స్ని పంపించి శాటిలైట్స్ అన్నీ కూడా పంపిస్తూ అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడే సృష్టికర్త అండి. ఆయన మొత్తాన్ని ఆధీనంలో పెట్టుకుని ఆయనే సమస్తాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఆయనే సృష్టికర్త కనుక, అంటే హీఈస్ ఓమ్ని ప్రెజెంట్, ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక